ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. సహోదరి సహోదరుడా, పరిశుద్ధ పునరుద్ధాన పరిశుద్ధ బల్ల ఆరాధనలోనికి మనం వచ్చి ఉన్నాం. ఆరాధన కొరకే సిద్ధపాటు కలిగిన వారు కళ్ళ మూసుకునగలిగితే ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు అద్వితీయ తండ్రి, నీ పరిశుద్ధ దేవాలయములో ఇప్పటి ఈ పరిస్థితిని బట్టి ఈ విధముగా ప్రభువా సేవించి ఆరాధించుటకు అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ దినమున మేము ఆరాధించగలుగుటకు మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు, మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు. నీ కాపుదలను బట్టి, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక. మాకిచ్చిన ఈ ఆరాధన అంతటి ద్వారా యేసయ్య నీ నామ మహిమపరచబడును గాక. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా ఆరాధన సమస్తము క్రమముగా జరగనిమ్మని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెల్లని స్వరమే వినిపించినవే, చల్లని చూపుతో దీవించినవే, వాక్యపు ఒడిలో లాలించినవే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినవే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు 10,000. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినవే, చల్లని చూపుతో దీవించినవే, వాక్యపు ఒడిలో లాలించినవే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినవే. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని
వాక్యపు ఒడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. కృంగిన కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నేను చేరితిని. కృంగిన కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నేను చేరితిని. నాగాదంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. నాగాదంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు ఒడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు 10,000యా. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు ఒడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు 10,000యా. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు ఒడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. ప్రార్థన చేసుకుందాం. జరుగుచున్న శుభ పునరుద్ధాన బల్ల ఆరాధనలో ప్రభు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడినట్లుగా మన మధ్యలో సహోదరుడు శ్రీను ప్రార్థిస్తుండగా వారితో పాటు అందరి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం రాజా. యేసయ్యా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం రాజా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా నీ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభువా. అన్ని నామములకున్న పై నామముగా నా మంచి యేసయ్యా నీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా. మరి యేసయ్యా తండ్రి ప్రభా ఇంతవరకు తండ్రి ప్రభా పాటల ద్వారా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమపరిచినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా. యేసయ్యా గడిచిన దినము గడిచిన కాలం అంతయు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా నీ యొక్క
కృప తండ్రి ప్రభా, నీ యొక్క చల్లని రెక్కల కింద తండ్రి ప్రభా మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకే స్తోత్రములు చెల్లిసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా, ఈ దినము తండ్రి ప్రభా నూతన దినములో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా, గడిచిన నెలంతయు మమ్మల్ని తండ్రి ప్రభా యేసయ్యా మీరు కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రము కలుగును గాక పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా. మరి యేసయ్య తండ్రి ప్రభా ఈ అక్టోబర్ మాసంలో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య మొదటి ఆదివారముగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య నీ సన్నిధికి చేరి ప్రభా ఆరాధించలేనప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య ఈ లైవ్ ద్వారా ప్రభా యేసయ్య ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీ సన్నిధిగా తండ్రి ప్రభా మలచి ప్రభా ఆరాధించడానికి ప్రభా నీవు ఇచ్చిన కృపా దానిని బట్టి నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య మేము సంఘముగా తండ్రి ప్రభా కూడలేనప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా నీ సన్నిధి నీ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా ఇద్దరు ముగ్గురు నామములు ప్రభా ఎక్కడ కూడి ఉంటారో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిసిన తండ్రి ప్రభా యేసయ్య మీరు మా మధ్య నుండి ప్రభా యేసయ్య మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మరి యేసయ్య తండ్రి ప్రభా కొన్ని వారముల నుంచి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఆరాధనల ప్రభా యేసయ్య నీ సన్నిధిలో ప్రభా ఆటంకపరుచున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభా ఏ తండ్రి ప్రభా విరోధుల తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా దూరపరచమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మరి యేసయ్య తండ్రి ప్రభా అధికారులను సైతం తండ్రి ప్రభా మనసులు మార్చగలే దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా వారి హృదయాలను ప్రభా మీరే తండ్రి ప్రభా మార్చమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య ఆత్మతో సత్యముతో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నిన్ను ఆరాధించుటకు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య మీరే తండ్రి ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మరి ఇంతవరకు తండ్రి ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్న పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ నామానికి గొప్ప చేయమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మరి యేసయ్య తండ్రి ప్రభా వెళ్ళబోయే తండ్రి ప్రభా యేసయ్య కీర్తనని సన్నిధిని అనుగ్రహించండి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా అలాగే నేను తండ్రి ప్రభా స్తుతి ఆరాధన సన్నిధి దయచేయమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా అతి శ్రేష్టమైన ఉన్నతమైన తండ్రి ప్రభా ఘనమైన తండ్రి ప్రభా వాక్య సందేశములు తండ్రి ప్రభా మాకు ప్రేమించి అనుగ్రహించిన తండ్రి ప్రభా యేసయ్య మా దైవజన నిలబడుచుండగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా అభిషేకం కాడిని వెరగొట్టునన్న పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా అట్టి అభిషేకాన్ని ప్రభా నీ బిడ్డ పట్ల ప్రభా మీరే కుమ్మరించమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా అట్టి అభిషేకంతో ప్రభా మీరే తండ్రి ప్రభా వాక్ ద్వారా తండ్రి ప్రభా నాతో మాతో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా ఏమైతే తండ్రి ప్రభా వాక్యాన్ని ప్రభా మీరు సిద్ధపరిచి ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా 5 రొట్టెలు 2 చిన్న చేపల పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా బాలుడు పంచిపెట్టగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మిగిలిచిన దేవా ప్రభా అట్టి వాక్కులతో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నీ బిడ్డని మీరే అభిషేకించమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ వాక్యానుసారంగా ప్రభా నడుచుకుంటూ కృప అనుగ్రహించమని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా యేసయ్య ఈ ఆరాధన అంత్య ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుపరుచుకోమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని అత్యున్నతమైన అతి ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడిన మీ అందరికీ ఈ దినపు ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేయుచున్నాం. దయచేసి మీ చేతులు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే పాత నిబంధన గ్రంథం పేజీ నెంబర్ 525 కీర్తనలు 139వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నెంబర్ 525 కీర్తనలు 139వ కీర్తన. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు
నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము. అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును. నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. తల్లి నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తము ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్. మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు, గడిచిన వారము, గడిచిపోయిన సెప్టెంబర్ మాసం అంతటిలో కృపగల దేవుడు తన కృపగల చాచిన బాహువు రెక్కల కింద తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనబడుచున్న మందిరంలో ఆరాధించుచున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలంతటిని ఎంతో సురక్షితముగా, క్షేమముగా,
ఇంత ప్రమాదకరమైన అపాయ దినములో కూడా ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్న గొప్ప వాగ్దానము రీతిగా నా బిడ్డను అపహరించుటకు విరోధి ఎవడు చూడమన్న అరచేతులు చెక్కియున్నానన్న లేఖనమును ఆధారము చేసుకొని ఎంతో గొప్పగా మిన్నగా తన చల్లని చూపు నీడలో తన కృపగల చాచిన బాహువు చాటున సురక్షితముగా క్షేమముగా ఆరోగ్యముగా కాపాడిన ఆ దేవదేవుని వైపు కాచి కాపాడి మరొక నూతనమైన నెలలోనికి మనల్ని ప్రవేశింపచేసి ఈ నెలలో అనుగ్రహించబడిన మొదటి ఆదివారపు ప్రభు దినముగా సేవించగలిగే భాగ్యం ఇచ్చిన ఆ దేవుని వైపు రెండు చేతులెత్తి స్తుతించి కీర్తించి కొనియాడి ఆరాధిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఎంతో ఘోరమైన దినములలో, అపాయ దినములలో, ప్రమాదపు అంచులలో మేము ఉన్నప్పటికీ నీ చల్లని చూపు కను చూపు నీడలో కృపాక్షేమములతో నన్ను, నా కుటుంబాన్ని, మమ్మలను, మా కుటుంబాలన్నిటినీ సురక్షితముగా కాపాడి నూతనమైన నెలలో మొదటి ఆదివారములోనికి నడిపించి ఈ విధముగా నేను సేవించడానికి ఇచ్చిన దేవా నీకే మహిమ కలుగును గాక. మేమయ్యున్నామో అది కేవలం నీ కృపేనయ్యా. మీ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా. శక్తి చేతనేను కాక, బలము చేతనేను కాక, నా ఆత్మ వల్ల ఇది జరుగును అని చెప్పిన లేఖనమును బట్టి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించావయ్యా, కాపాడుచున్నావయ్యా, నడిపిస్తున్నావయ్యా. అందరు బట్టి వందనాలు, 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 వందనాలు యేసయ్యా. యేసయ్యానికి వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, నీ స్వరక్తమిచ్చి నీవు భూపునాదులు వేయబడక ముందే, తల్లి గర్భముల పిండముగా రూపింపబడక ముందే నీ కొరకు నీ సొత్తుగా ఏర్పరచబడిన నీ జనులలో ఏ ఒక్కరు కూడా కుడి ఎడమకు త్రొట్టిల్లిపోకుండా కాపాడుచున్న దేవా నీకు వందనాలు తండ్రి. కాపాడుచున్న దేవా నీకు వందనాలు యేసయ్యా. నువ్వు కాపాడుచున్న విధము చూడగా ఆశ్చర్యము కలుగుతుంది ప్రభా. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. ఆత్మీయ తండ్రిగా అయా, కొన్ని గృహములకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు నిశ్చయముగా నీ బిడ్డలందరినీ కనుపాపలా కాపాడుచున్నావయ్యా. విరోధికి చిక్కకుండా, విరోధి వేసే ప్రలోభాలకు లొంగిపోకుండా ప్రతి బిడ్డను నువ్వు కంటి పాపలా కాపాడి ఉన్నావని నమ్ముచున్నానయ్యా. కాపాడుచున్నందుకు వందనాలయ్యా, కాపాడి ఉన్నందుకు వందనాలు యేసయ్యా. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామములో మేము చెయ్యి మా స్తుతి ఆరాధన స్వీకరించి నీ కటాక్షం, నీ అనుగ్రహం నిండుగా మెండుగా మాపై కుమ్మరించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని అత్యున్నతమైన, అతి ఘనమైన, పవిత్రమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనలు తెలియచేయుచున్నాం. సంతోషం కలిగిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు నందు మనము ఆనందించదేమో. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువులో మనము ఆనందిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధన కొరకే పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన చదవమ్మా. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసయ్య సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉండెను. మనము ఆరాధించుచున్న దేవుడు స్తోత్రార్హుడు. నా ప్రసంగాంశం యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. ఆయన యేసుక్రీస్తు ఒక్కడు దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు అనుటకు సంపూర్ణమైన రుజువులను ఆయన లేఖనములో ఇమిడి ఉన్నాయి. నా ప్రసంగాంశం యేసుక్రీస్తు దేవుడు. ఒకటి, మనము ఆరాధించుచున్న మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు దేవుడు అనుటకు సంపూర్ణమైన రుజువులు. ఒకటి, సర్వ సృష్టికర్త. మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? కొందరిని సృష్టించిన వాడు కాదు, కొన్ని స్థలముల కొన్ని ప్రాంతాలకు సృష్టికర్త కాదు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఒకటి, యేసుక్రీస్తు దేవుడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. చెప్పండి, ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 వచనములు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు. ఒకటి, సర్వ సృష్టికర్త. మనం చదువుకున్నాం. ఆయన అంటే యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలామంది అంటారు యేసు ప్రభువు 2000 సంవత్సరములు క్రిందట కన్యక మరియ గర్భాన బాలుడుగా ఆయన జన్మించినప్పుడు ఆ మరియ ఆయనకు నామకరణం చేశారు యేసు అని. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, శిలువలో మరణించాడు. ఆ పిదప ఆ తరువాత జనులు ఆయనను దేవుడు అనుకుంటున్నారు. అప్పటి నుండే కదా ఆయన దేవుడు. అంతకు ముందు కాలములో కూడా ఈ భూమి మీద క్రీస్తు పూర్వం అనబడుతున్న కాలములో కూడా జనులు ఉన్నారు కదా. మనము ఆరాధించే యేసయ్య 2000 సంవత్సరముల కిందట మాత్రమే ఆయన దేవుడిగా కాలేదు. ఇక లేఖనం చెప్తుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏ ఒక్కటి కలిగి ఉండలేదు. అందుకే బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఇప్పటి వరకు కనిపెట్టబడినది ఇంకా కనిపెట్టబోతున్నవి
కలిగి ఉన్న ఏది ఏ ఒక్కటి ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అదే యోహాను సువార్త 1:10 లోకము ఆయన మూలముగా కలిగెను. యేసు ప్రభు ఎవరో తెలుసా? సర్వము సృష్టికి ఆయనే కర్త, సృష్టికి ఆది సంభూతుడు, ఈ సృష్టి అంతటిని విశ్వాన్ని సృజించినవాడు. అందుకే ఎబ్రీ పత్రిక 1:10 ఎబ్రీలకు రాసిన పత్రిక 1:10 ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే. మళ్ళా చదువుతోండి, ఎబ్రీ పత్రిక 1:10 ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం భూమి మీద కన్యక మరియ గర్భాన వచ్చిన పిదప దేవుడు కాదు, ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడు. ఆయన ఈ భూమికి పునాది వేసెను, ఆకాశములు కూడా నీ చేతి పనులే. కీర్తన 74వ కీర్తన 16వ వచనం. కీర్తనలు 74వ కీర్తన 16వ వచనం. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. ఈ విశ్వములో ఉన్న పగలు రాత్రి నీవే, సూర్య చంద్రులను నీవే నిర్మించిన వాడవు. ఆయన వాటికి నిర్మాణకుడు గనక ఆయన సెలవిచ్చినట్లుగా అవి నడుచుకుంటున్నాయి. యెషయా గ్రంథం 44:6 యెషయా గ్రంథం 44:6 నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. యేసు ప్రభు చెబుతున్న మాట, నేను మొదటి వాడను, ఈ విశ్వానికి ఈ సృష్టిలో మొదటి వాడను నేనే మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఈ మాట చాలా ఘాటైన పదం. నేను మొదటి వాడను, కడపటి వాడు అంటే సృష్టి ఆరంభము నుండి ఈ సృష్టి అంతము వరకు దేవుడుగా ఉన్నవాడు నేను ఒక్కడనే. మధ్యలో ఎందరో చెప్పుకుంటూ వస్తుంటారు, కాలగర్భంలో కలిసిపోతుంటారు. కానీ మొదటి నుండి ఆది నుండి అంతము వరకు ఉండిన వాడను, ఉండగలిగిన వాడను నేనే. ఏకవచనం, ధైర్యంగా చెప్తున్నాడు. నేనే మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. మధ్యలో ఎందరో వస్తుంటారు, కానీ కాలగర్భంలో కలిసిపోతుంటారు. ఆది నుండి అంతము వరకు ఉండిన వాడను, ఉండగలిగిన సర్వాధికారిని నేనే. అదే యెషయా గ్రంథం 48:12-13 కూడా ఇదే మాట ఉంటుంది. నేనే మొదటి వాడను, కడపటి వాడను అంటూ నా హస్తము భూమికి పునాది వేసెను, నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఈ మాట ఎంత సుస్పష్టంగా చూడండి. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఈ విశ్వములో ఆధారము లేకుండా వాటి కక్షలో దేవుడు నియమించిన స్థానములో అది కుడికి కానీ ఎడమికి కానీ జరగకుండా దేవుడు నియమించిన కక్షలో ఆ చోటు నిలుచును. ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసి వాటి స్థానాన్ని
దేవుడు నిర్ణయించి ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ గ్రహములు, ఈ నక్షత్రములు, ఈ పాలపంతులో ఉన్న ఈ గ్రహాలు అన్నిటినీ వాటి వాటి స్థానములో దేవుడు నిలిపెను. వీటన్నిటినీ, విశ్వాన్ని అంతటిని వ్యాపింపచేసి తన కుడి చేతితో వాటి వాటి చోటు ఒకటి కూడా తప్పకుండా కక్షను, మనం పాలపంతుల విశ్వాన్ని చూస్తే అవి వాటి వాటి కక్షలో, వాటి వాటి స్థానములో, వాటి వాటి క్రమములో అవి కనబడుతూ ఉంటాయి, తిరుగుతూ వ్రేలాడుతూ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా అటు ఇంచి కూడా కక్ష తప్పకుండా ఎక్కడ నిలవాలో, ఎక్కడ ఉండుట శ్రేష్టమో, ఈ విశ్వానికి శ్రేష్కరమో దేవుడు వాటికి నియమించాడు. అందుకే అన్నాడు, నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యంలో వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా, ఆయన పేరు పెట్టి పిలిచి వాటి వాటి కక్షలో వాటిని తప్పకుండా, నువ్వు తప్పడానికి వీల్లేదు, క్రమము మీరడానికి వీల్లేదు, ఒక్కటి కూడా తప్పకూడదు. వేటికి ఏ స్థానములో దేవుడు నియమించాడో అక్కడ అవన్నీ నిలుచును. ఈ మాట చాలా గొప్ప మాట. అవి నిలబెట్టాడు దేవుడు. ఆధారం లేకుండా వాటిని నిలిపినవాడు, వాటి కక్షలో నిలిపినవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు. కారణం, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన ఎవరు తెలుసా? సర్వంను సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా. ఒకటి, సర్వ సృష్టికర్త. రెండు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. సృష్టి అంతటికి ఆయనే ఆధారం, ఆయనే దిక్కు, ఆయనే శాసనం. ఆయన నియమించిన నియమంను పాటిస్తున్నాయి. వాటికి ఆధారభూతుడు. వాటి స్థానాన్ని కదలకుండా నిలబెట్టగలిగిన వాడు ఆధారభూతుడు ఆయన. అందుకే ఇందా చదువుకున్నాం, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మనం అనుకుంటాం, ఏ ఒక్కటి తన కక్షలో నుండి మీరి కొంచెం జరిగిన ఈ విశ్వమే నాశనమైపోతుంది. ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు? వీటిని నియంత్రించి కాపాడుతున్నది వాటి కక్షలో నుండి అవి జరగకుండా, ఈ విశ్వ నాశనం కాకుండా వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నవారు ఎవరు? బైబిల్ చెప్తుంది, మనం చదువుకున్న లేఖనములో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏం భయపడక్కర్లా, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. వాటి కంట్రోల్ అంతా ఆయన చేతిలో ఉంది. సమస్తానికి ఆయనే ఆధారభూతుడు. అందుకే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. యేసు ఏం చేస్తున్నారు సార్? తన మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. వీటి నిర్వహణ ఎవరు చూసుకుంటారు? వాటన్నిటినీ వాటి స్థానము తప్పకుండా కంట్రోల్ పెట్టేది ఎవరు అంటే, బైబిల్ చెప్తుంది, తన మహత్తు గల మాట చేత సమస్తమును యేసయ్య నిర్వహించుచున్నాడు. ఆయన మాట చెబితే చాలు, ఆయన మాట పలికితే ఆ మాటకు అవి లోబడుతున్నాయి, వాటిని పాటిస్తున్నాయి. దేవుడు సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ఎందుకంటే ఆయన తన మాట చేత వాటిని నిర్వహించుచున్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం బైబిల్ ఉంటే తీయండి,
పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 438, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7 నుండి నేను చదువుతా చూడండి. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేసెను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతి మరుగు చేసి వెలుగు చీకటల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన జలములకు హద్దు నియమించెను. ఈరోజు ఇప్పుడు మనం ఉన్న కాలం వర్షాకాలం. ఒకవేళ కొంతకాలం కొన్ని కాలాల్లో చాలా చెప్పశక్యము కానంత కొండపోతగా వానలు కురుస్తాయి. కొద్ది రోజుల నుంచి ఇటువంటి వానలు మనం చూడడం లేదు, కానీ కొన్ని సంవత్సరాల కిందట చాలా ఎక్కువగా ఎండలు ఎక్కువే, వానలు ఎక్కువే, చలి ఎక్కువే. ఇప్పుడు కాల పరిస్థితులు కొంచెం మార్పు వచ్చింది. ఈ వర్షాలు చాలా ఎక్కువగా పడినప్పుడు అన్ని నదులు పొంగి పొర్లిపోతుంటాయి. మన ఇండియాలో ఉన్న డ్యాములన్నీ అంచుల మట్టుకు మునిగిపోతున్న సమయంలో ఇక అధికారులు ఏం చేస్తారు? ఆ గేట్లు ఎత్తేసి, అన్ని డ్యాములు గేట్లు ఎత్తేయడం ద్వారా ఆ నీళ్ళంతా కిందకు వదిలేస్తూ చివరికి వదిలివేయబడుతున్న నీరంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? సముద్రంలోనికే కలుస్తాయి. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం 13 జిల్లాలు సముద్రానికి ఆనుకునే ఉన్నాయి. 13 జిల్లాల సముద్రం. ఇప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో చాలా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో వంశధార నది ఉంది, నాగావళి నది ఉంది, చంపావతి నది ఉంది, ఇంకా చెప్పుకోదగిన గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది, ఇంకా చాలా నదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఈ నదులన్నిటిలో నుండి నీరు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే చివరికి వచ్చి సముద్రం కలవాలి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా కొండపోతుగా కురిసే వానలు బట్టి అన్ని నదుల ప్రవాహము కొండపోతుగా కురిసే వర్షానికి కొల్లలుగా ప్రవాహము ఎన్నో వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసినప్పుడు, సముద్రంలో నీరు ఎక్కువ కలిసినప్పుడు ఏమవ్వాలి? సముద్రం కొంచెం ముందుకు రావాలి. కానీ క్లియర్గా ఉంది, సముద్ర జలములకు హద్దును నియమించాడు. ఎన్ని వేల లక్షల క్యూసెక్కుల నీరు సముద్రములకు వచ్చి కలుస్తున్నా దేవుడు నియమించిన హద్దు దాటి సముద్రము రాదు. ఎందుకంటే వాటిని నియంత్రించుచున్నది దేవుడు గనక. ఈ విశ్వాన్ని, ఈ సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ భూమిని, ఈ సముద్రములు అన్నిటినీ ఎవరు కంట్రోల్లో ఉన్నాయో తెలుసా? దేవుని చేతిలో ఉన్నాయి, ఆయన కంట్రోల్లో ఉన్నాయి, ఆయన హద్దులు. అందుకే మనం చదువుకున్నాం, ఆయన జలములకు హద్దు నియమించెను, ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముందెను. 14 వచనం, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది. 14 వచనం మొదటి లైన్, ఇవి ఆయన కార్యములలో స్వల్ప కార్యములు. ఇవి ఆయన కార్యములలో స్వల్ప కార్యం. దేవుడు ఈ విశ్వం అంతటికి, సృష్టి అంతటికి ఆయనే ఆధారభూతుడు. ఆయన చేతిలో కంట్రోల్ ఉన్నాయి. అందుకే మనం చదువుకోకర్లే కానీ మార్కు సువార్త 4వ అధ్యాయం యేసుప్రభు జీవిత కాలములో ఆయన పడవలో ఉన్నప్పుడు, దోణి మీద ఆయన పడుకున్నప్పుడు, శిష్యులు అదే పడవలో ఉండగా విస్తారమైన తుఫాను, గాలి ఎగిసిపడి ఆ పడవను మునిగిపోతున్నప్పుడు శిష్యులు, యేసు ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అనగానే ఆయన లేచి గాలిని గద్దించగా సముద్రం నిమ్మలమాయెను. ఆయన మహత్తు చేత, ఆయన మాట చేత ఈ విశ్వాన్ని నడిపిస్తున్న దేవుడు సృష్టికర్త కనుక ఆయన ఒక్క మాట సెలవీయగా ఆయన పెదవులతో గాలి నిర్మలమవు అనగానే గాలి నిర్మలమాయెను, సముద్రం నిర్మలమాయెను. ఆయన మాటతో విశ్వం నడిపించబడుతుంది. కాబట్టి ఆ దేవుడి యొక్క మాట నోటి గుండా వెల్లడి అవడం ఆలస్యం, గాలి ఆగెను,
సముద్రం నిమ్మలమాయను. అందుకే అక్కడ చెప్పబడుతుంది మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 దాకా చూసుకుంటే అక్కడ శిష్యులు అంటారు, ఈయన ఎవరు? గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నాయే. ఈయన ఎవరో? ఈయన ఎవరో కాదు, విశ్వమంతటికి సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడే ఈ విశ్వానికి ఆధారభూతుడు. ఆయన ఆది సంభూతుడు, ఆయన సృష్టించిన వాడు, ఈ విశ్వాన్ని నడిపించే ఆధారభూతుడు కూడా ఆయనే. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 చూస్తే అక్కడ వాక్యం చెప్పుద్ది 14 వచనం, యెహోవా అనగా యేసయ్య ఒక నరుని మనవి వినిన దినము వంటి ఆ దినం మరి ఎప్పుడూ లేదంట. ఒక నరుని మనవి విన్నాడు. ఏంటా నరుని మనవి అంటే, ఒక నరుడైన యెహోషువ యేసయ్యకి ఇలా ప్రార్థిస్తున్నాడు, యేసయ్య మేము విజయం పొందాలంటే సూర్యుడు ఏం చేయకూడదు? అస్తమించకూడదు, చంద్రుడు ఉదయించకూడదు. సూర్యుడు చంద్రుడు వాటి కక్షలో ఆగిపోవాలి. దేవుడిని యెహోవా ఒక నరుని మనవి విని సూర్య చంద్రులను ఆపివేసెను. ఎలా ఆపివేయబడ్డాయి? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఎందుకు ఆగిపోయింది? యెహోషువ నోటి మాటకు ఆగిపోలా. యెహోషువ యేసయ్యకు ప్రార్థిస్తే యేసయ్య మాట సెలవిచ్చాడు, సూర్య చంద్రు కంట్రోల్ ఆగిపోయాయి. గాలి సముద్రం సూర్యుడు చంద్రుడు ఆయనకు లోబడుతున్నాయి. కారణం వాటిని కంట్రోల్ చేసేది, వాటిని నడిపించుచున్న ఆధారభూతుడు, విశ్వాన్ని సృష్టించిన వాడు, విశ్వాంతటికి ఆధారభూతుడు యేసయ్యా. హల్లెలూయా. ఇది నేను చెప్పే లెక్క కాదు కానీ, నేను లెక్క పెట్టలేదు కానీ, నేను శాస్త్రవేత్తను కాదు కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నా ఒక లెక్క మీ ముందు ఉంచాలనుకుంటున్నా. భూమికి సూర్యునికి మధ్య దూరం, భూమి నుండి సూర్యునికి ఉన్న మధ్య దూరం 9,30,00,000 మైళ్ళు అంట. ఎంత? 9,30,00,000 మైళ్ళ దూరంలో మనం ఉంటున్న భూమి నుండి సూర్యుడు ఉన్నాడు. 9,30,00,000 మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడు. మనం ఉంటున్న ఈ భూమి మీద వేడి డిగ్రీల్లో చూస్తే ఎంత ఉంటుంది తెలుసా? 40 నుండి 120 డిగ్రీలు వేడి ఈ భూమి మీద ఉంది. కొన్ని ప్రాంతాల్లో 40 ఉండొచ్చు, కొన్ని ప్రాంతాలు 45, కొన్ని ప్రాంతాల్లో 120 డిగ్రీలు వేడి వరకు ఈ భూమి మీద వేడుతుంది. సూర్యుని దగ్గర వేడి ఎంత ఉంటుంది తెలుసా? 12,000 డిగ్రీల వేడి ఉంటుంది సూర్యుని దగ్గర. సూర్యుని దగ్గర 12,000 డిగ్రీల వేడి. ఇప్పుడు సూర్యుడు అనుకుందాం, భూమి అనుకుందాం. ఇప్పుడు సూర్యుడి దగ్గర 12,000 డిగ్రీల వేడి ఈ భూమి మీదకి వచ్చేసరికి 40 నుండి 120 డిగ్రీల వేడి దాకా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇప్పుడు ఒక పొయ్యి దగ్గర వేడి ఉంది, పొయ్యి దగ్గరకు ఉంటే వేడి ఎక్కువ ఉంటుంది. కొంచెం పొయ్యికి దూరం వెళ్ళే కొలది ఏమవుద్ది? మనకి వేడి తగ్గుతుంటుంది. ఇప్పుడు సూర్యుని దగ్గర ఉన్న 12,000 డిగ్రీల వేడి ఈ భూమి దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మధ్యలో 9,30,00,000 మైళ్ళ దూరంలో ఈ భూమి ఉంది కనుక 40 నుండి 120 డిగ్రీలు వేడి ఉంటుంది. జాగ్రత్త ఆలోచించండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ భూమి కనుక ఈ 9,30,00,000 మైళ్ళలో నుండి 1 మైలు ముందుకు జరిగిందనుకో, ఈ వేడి, సూర్యుడు వచ్చే వేడికి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి మాడి మసైపోతారు. ఆ వేడి తట్టుకోలేక 1 మైలు ముందుకు వచ్చిన, కేవలం ఒకే 1 మైలు తన కక్ష తప్పి ఈ భూమి ముందుకు జరిగిందా, సూర్యుడు వచ్చే వేడికి మాడి మసైపోతుంది. అదే పోనీలే ముందుకు వద్దని 1 మైలు వెనక్కి జరిగిందనుకో, రక్తం గడ్డ కట్టి చచ్చిపోతారు. వేడి తగ్గి రక్తం గడ్డ కట్టి. చూడండి, ఇప్పుడు శాస్త్రాలు చెప్తున్నారు, భూమి కొన్ని వేల సంవత్సరాలు అయింది, వేల లక్షల సంవత్సరాలు ఈ భూమి సృష్టించబడింది. ఓకే, ఒప్పుకుందాం. అయితే అన్ని లక్షల సంవత్సరాల నుండి
భూమి తన కక్షలో ఒక్క మైలు ముందుకు కానీ ఒక్క మైలు వెనక్కని జరగకుండా తిప్పి నడిపిస్తున్నవాడు యేసయ్యే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని! ఆది సంభూతుడు, ఆధారభూతుడు, దాన్ని నడిపిస్తున్న, కంట్రోల్లో పెట్టి నడిపిస్తున్నవాడు, విశ్వం అంతటిని నడిపించుచున్న దేవుడు యేసయ్య. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఈ విశ్వానికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు. ఒకటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, రెండు సర్వ సృష్టికి ఆధారభూతుడు, మూడు దేవుడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞుడు, సర్వము ఎరిగిన జ్ఞానం కలిగిన వాడు. యేసు ప్రభు ఎవరు తెలుసా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చూద్దాం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే. చాలు. మనం ఆరాధిస్తున్న యేసు ఎవరు తెలుసా? అల్ఫయు ఒమేగయు నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉండువాడను నేనే. అంటే మన దేవుడు, మన యేసయ్య నీ స్థితి, నీ గతము, నీ భవిష్యత్తు తెలిసినవాడు. భూత వర్తమాన భవిష్యత్తును ఎరిగిన దేవుడు. అల్ఫయు ఒమేగయును నేనే. చదువును ఒకసారి. అల్ఫయు ఒమేగయు నేనే, ఓకే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే. చాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే. ఉండువాడు నేనే అంటే సర్వజ్ఞుడు. యేసయ్య నీ స్థితి తెలుసు, నీ గతము తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. అంటే గడిచిన కాలం ఎరిగినవాడు, ఇప్పటి కాలం ఎరిగినవాడు, భవిష్యత్తును ఎరిగినవాడు. సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు. మనకి గతంలో జరిగిన దాన్ని బట్టి అంచనా వేస్తుంటాం. వారికి అలా జరిగింది, నీకు కూడా జరుగుద్దేమో. మన గతము తెలుసు, ఫ్యూచర్ ఇప్పుడు ఏంటో తెలియదు, జరిగితేనే తెలుసుద్ది. యేసయ్యకు గతము తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు. సర్వజ్ఞుడైన దేవుడు. అందుకే బైబిల్లో స్పిరిట్ చదివేస్తా, యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో నతనీయేలుతో అంటాడు, నీ గురించి నేను ముందుగానే తెలిసిన వాడిని. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 16-19 చూస్తే సమరయ స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నీ గతమేంటో నాకు తెలుసు, నువ్వు కప్పుకోవక్కర్లా, నీవు నా ముందు ఇప్పుడు నిలబడ్డా, నీవు ఇప్పుడు నిన్ను చూడడం కాదు, నీ గతమేంటో నాకు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనందరి గతం ఆయనకు తెలుసు. అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. ఒప్పుకో, కప్పుకోకు. కొంతమంది కప్పేస్తూ ఉంటారు. కప్పుకుంటే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరం పొందుతాం. మన అందరి గతములు ఎరిగినవాడు, కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా అని మనం నిజముగా, యథార్థముగా, నిజాయితీగా ఒప్పుకోగలిగితే దేవుడు మనలను క్షమించగలడు. ఆయన సర్వజ్ఞుడు, మన గతమంతా ఎరిగినవాడు. కప్పుకుందామంటున్నా కప్పుకోలేం. ఆయన బయటికి తేగలడు. ఆయన తేకముందే నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఆయన గతాన్ని ఎరిగేవాడే కాదు, గతము ఎరగడమే కాదు, ఇప్పుడు జరుగుచున్నవి కూడా ఎరిగినవాడు. హల్లెలూయా. ఆయన గతాన్ని ఎరిగినవాడు, ఇప్పుడు జరుగుచున్నది కూడా ఎరుగుచున్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుచున్నవి కూడా ఎరిగినవాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారంట. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుచుండగా యేసు వెంటనే
తన ఆత్మలో తెలుసుకొని. వెంటనే వారి నోటితో బయటకు అనలా, లోపల వారిలో వారు ఆలోచించుకొనుచుండగా యేసయ్య వెంటనే ఎరిగి, ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు అని మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభుకి ఆయన ముందు ఉన్న వారి యొక్క గతమే కాదు, ఇప్పుడు వారి ముందు ఉన్న వారి యొక్క స్థితి కూడా, వారి హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా సుస్పష్టంగా ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వారి గురించి ఎరిగాడు. అందుకే యోహాను సువార్త 6:61 యోహాను సువార్త 6:61 యేసు తన శిష్యులు దీనిని గూర్చి సొనుగుచున్నారని తనకు తానే ఎరిగి. యేసు ప్రభు సొనుక్కుంటున్నారు. సొనగడం అంటే వినబడుద్దా అంటున్నారు. అర్థం కాకుండా వాళ్ళ వాళ్ళు సొనుగుతూ ఉన్నారంట. అక్కడ వాక్యం ఉంది, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సొనుగుచున్నారని తనకు తానే ఎరిగి. అనుకున్న తనకు తానే అంటే కొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి సొనుగుతున్నాడు, ఎందుకు మనం సొనుగుతాం అంటే నీకు ఎవరు చెప్పారు అంటారు కదా. అంటే సొనుగుడు అంటే చిన్నగా మాట్లాడుకోవడం, ఇని ఇచ్చినట్టుగా. ఆ పక్కన ఉన్న వ్యక్తి విని యేసుప్రభుకి చెప్పి యేసుప్రభు అడగడం కాదు. అక్కడ వాక్యం ఉంది, యేసు తన శిష్యులు తాను బోధించిన ఆ కఠినమైన బోధను గూర్చి సొనుగుచున్నారని ఎవరో చెబితే విని వారిని అడగడం కాదు, తనకు తానే ఎరిగాడు. అంటే యేసుప్రభు ఎవరు తెలుసా? నీ భవిష్యత్తుని కాదు, నీ గతమే కాదు, ఇప్పుడు నీ ఫ్యూచర్, ఇప్పుడు ప్రజెంట్ నీ స్థితి, ఇప్పుడు నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ విధానం అంతా ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అదే యోహాను సువార్త 6:64 తన్ను అప్పగించబోతున్న వాడే ఎవరో మొదటి నుండి యేసు ఎరిగి ఆ వ్యక్తితో అంటాడు, మీలో ఒకడు శైతాన్. అక్కడ ఉన్నవారు వారి యొక్క హృదయం ఎలాంటిదో, వారి హృదయంలో ఉన్న కుట్రలు, కుళ్ళు, అసూయ ఎలాంటిదో ఎరిగిన వాడు. గతం ఎరిగాడు, ప్రజెంట్ ఎరిగాడు. అంతేకాదు, భవిష్యత్తును కూడా ఎరిగేవాడు. రేపటి గురించి మనకు తెలియదు, కానీ రేపు ఏం జరుగుద్దో కూడా యేసు ప్రభుకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఏం జరగబోద్దో యేసు ప్రభు శిష్యులలో ఒకడు సాతానుకి చోటిచ్చి యేసు ప్రభును అప్పగించబోతున్నాడని యేసు ప్రభు ముందే చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా యేసు ప్రభు ఇస్కరియోతు యోధాతో నీవే అని కూడా సుస్పష్టంగా చెప్పాడు. లూకాసు వార్త 22 యేసు ప్రభు సిలువకి వెళ్ళకముందు పస్కా ఆరాధించడానికి కొరకు శిష్యులతో చెప్తారు, మీరు ఒక పట్టణానికి వెళ్ళండి, ఒక పడుచువాడు నీళ్ళు మోసుకొని వెళ్తాడు, అతనితో పాటు ఒక ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటిలో పస్కా కొరకు సిద్ధపరచండి, పస్కా ఆరాధన సిద్ధపరచండి. ఆ ఇల్లు యేసు ప్రభు శిష్యులు చెప్పారు, మీరు వెళ్ళండి, ముందుగానే అక్కడ ఏం జరుగుతుంది ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సమస్తమును ఎరిగినవాడు. యోహాను సువార్త 13:1, 18:4 యేసు ప్రభు అంటాడు, యేసు తనకు సంభవింపబోచున్నవన్నీ ఎరిగినవాడు. ఆయన గతం ఎరిగాడు, ప్రజెంట్ ఏం చేస్తున్నారో ఎరిగాడు, తర్వాత ఏం చేయబోతున్నారో కూడా ఎరిగినవాడు, సర్వజ్ఞుడు. అందుకే ఆయన భూమి మీద మనుషుని సృష్టించక మునిపే, జాగ్రత్త ఆలకించండి, ఈ మానవాళిని సృష్టించక మునిపే, ఆది పురుషుడు అనబడే ఆదాముని సృష్టించక మునిపే, ఆ మనిషిలో నుండి వచ్చే మనుషులు దేవుని ఆజ్ఞ మీరి పాపము చేసి దేవుడిచ్చే నిత్య రాజ్యాన్ని, నిత్యత్వాన్ని కోల్పోతారని ముందుగా ఎరిగి లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. సర్వాన్ని ఎరిగిన సర్వజ్ఞుడు గనక
మనిషిని సృష్టించిన తర్వాత, ఆ మనిషి పాపములో పడిన తరువాత, ఆ మనిషి పాప పరిహారార్థముగా సృష్టికర్తైన దేవుడు కన్యక మరియ గర్భములో యేసుక్రీస్తుగా వచ్చి తన రక్తములో పాపాన్ని కడిగి నిత్య రాజ్యానికి వారసులు చేద్దామని అనుకోలేదు. ఆ మనిషిని సృష్టించక మునిపే, సృష్టించబడుతున్న ఆ మనిషి దేవుని ఆజ్ఞ మీరి పాపము చేస్తాడని ముందుగా ఎరిగిన దేవుడు ఆ మనిషిని సృష్టించబడక మునిపే ఆ మనిషి మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఆయన ముందుగానే నియమించుకున్నాడు. హల్లెలూయా. సర్వజ్ఞుడు. మనిషి పుట్టిన తర్వాత, మనిషి పాపము చేసిన తర్వాత ఆయన పాప పరిహారార్థంగా మనుష్యుడిగా ఈ లోకానికి రావడానికి నియమించబడలా. ఆయన నియమించింది ఎప్పుడు తెలుసా? ఈ భూమికి పునాది వేయబడక ముందు. అందుకే ఎఫెసీ రాసే పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. యేసయ్య కన్యక మరియ గర్భాన నరుడిగా ఈ భూమి మీదకి వచ్చుట, 33 సంవత్సరముల పిదప కలువరి గోల్గొతా కొండలో సిలువలో ఆయన తలపై ముళ్ళకిరీటం పెట్టించుకొని, 2 చేతులలో మేకులు కొట్టించుకొని, 2 కాళ్ళపై మేకును కొట్టించుకొని, పక్కలో బల్లెంతో పొడిపించుకొని, ఆఖరి రక్తప బొట్టు వరకు కాచి దారపోసి ప్రాణం పెట్టి తన కాచిన పరిశుద్ధ రక్తములో సర్వమానవాళికి పాప క్షమాపణ కలుగును అని ఈ జగత్తుకు పునాది వెయ్యక బడక మునిపే సృష్టికర్తన దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సృష్టించబడుతున్న ఆ మనుషులు ఆజ్ఞ మీరుతారని ముందుగా ఎరిగినవాడు. సర్వజ్ఞుడు, ఎరిగియున్న దేవుడు. మన దేవుడు సర్వ సృష్టికర్త, 2 సర్వ సృష్టికి ఆధారభూతుడు, 3 సర్వజ్ఞుడైన దేవుడు, 4 మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. చాలు. యేసు ప్రభు చెప్తున్నాడు, 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉందును. 4 ఆయన సర్వాంతర్యామి. ఆయన నామమును ఏకీభవించి ఎక్కడ 2 లేక 3 ఉంటారో వారి మధ్య ఆయన ఉన్నాడు. ఈ మాట వింటూ దేవుని ఆరాధిస్తున్న సహోదరి, ఈరోజు నీ కుటుంబంలో 2 లేక 3 లేక 4గా కూడుకొని ప్రభు వాక్యాన్ని ఆరాధనలో వింటున్నావా? నీతో నీ మధ్య ప్రభు ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఎవరు? సర్వాంతర్యామి. ఆయన పిలిచిన పలుకుచిన దేవుడు. ఒక దైవజనుడుగా ప్రతి దినము ఆయా ప్రాంతాలకు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు, ఆ ప్రయాణంలో ఉండగా చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారని. వారి అవసరతను బట్టి ప్రార్థన ఫోన్లో చేస్తుంటాం. ఒక ఆయన అడుగుతున్నాడు, నేను రోడ్డు మీద బండి పక్కన ఆపి ఫోన్లో కళ్ళు మూసుకొని తలదించుకొని ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన వింటూ ఒక వ్యక్తి, ఒక అన్యుడు అనుకుంటా, విన్న వ్యక్తి ఆగి, మీరు పాస్టరా అని అడిగాడు. అవునండి. ఏంటి ఇక్కడ రోడ్డు మీద ప్రార్థన చేసుకునేది? ఇక్కడ మీరు ప్రార్థన చేసేది అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, నా యేసయ్య సర్వాంతర్యామి. హల్లెలూయా. ఎక్కడ నా నామములో 2 లేక 3 ఉందరో వారి మధ్య ఉన్నానని చెప్పిన దేవుడు ఆయన. దానికి అర్థం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. అందుకే మనం మొదటిగా చదువుకున్న కీర్తన 139వ కీర్తన 7వ వచనం, నీ ఆత్మ యొద్దను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకు ఎక్కిన
నువ్వు అక్కడా ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినా నువ్వు అక్కడా ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించిన అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయనా. నువ్వు ప్రతి స్థలములో ఉన్నావు. ఆయన ఎవరు? మనం ఆరాధించే దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉన్నాడు. అలాగైతే పాస్టర్ గారు ఇది చాలా మంచి దేవుడు నా యేసయ్య, అన్ని చోట్ల నాతోనే ఉన్నాడు కదా, నాకు ఏది అవసరం వచ్చినా నేను ప్రార్థన చేస్తే అడుగుతాను. మంచిదే. అదే సమయంలో ఒక నాణ్యానికి రెండో భాగం ఉన్నట్టుగా నువ్వు గమనించు. నువ్వు ఎక్కడ ఉన్నా నీతో వస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడ స్నేహం చేస్తున్నావు, ఎక్కడ ఏం చూస్తున్నావు. చాలామంది యవనస్తులు ముసుగేసేస్తారన్నమాట. ముసుగులో సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ ముసుగు లోపల కూడా ఎవరున్నారు? సర్వాంతర్యామి. ఆ లోపల సర్వాంతర్యామి అంటే నువ్వు దుప్పటి లేక రగ్గు కప్పేస్తే ఆ ముసుగులో నువ్వు సెల్ ఫోన్ చూస్తుంటే అక్కడ ఎవరున్నారు? సర్వాంతర్యామి. అక్కడ ఇక్కడ కాదు, ప్రతి చోట. నీవు నీ కుటుంబానికి కనబడకుండా రగ్గు కప్పొచ్చేమో కానీ, దుప్పటి కప్పుకోవచ్చేమో కానీ, బెడ్షీట్లు కప్పుకోవచ్చేమో కానీ, తలుపులు గడపెట్టుకోవచ్చేమో కానీ, దేవునికి మరుగైందంటే ఏమీ లేదు. సర్వాంతర్యామి. అక్కడ ఎక్కడ నా నామలు 2-3 ఉంటారు వారి మధ్య ఉన్నా అని చెప్పిన దేవుడు. అంటే కీర్తన 39లో ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావయ్యా అంటే మరి ఆయన లేని చోటు ఎక్కడుంది? కాబట్టి మన దినచర్యలు, మన అలవాటులు, మన అభిప్రాయాలు, మన మాట తీరు, మన పద్ధతులు, మన జీవితం ఎలా ఉందో అర్థం చేసుకొని గ్రహించుకొని మార్చుకుందాం. 1 సర్వ సృష్టికర్త, 2 సర్వ సృష్టికి ఆధారభూతుడు, 3 సర్వజ్ఞుడు, 4 సర్వాంతర్యామి. ఆయన సమస్తము ప్రతి స్థలములో ప్రతి సమయములో ఆయన ఉన్నాడు. 5 రోమపత్రిక నా మూలవాక్యంగా చదువుకున్నాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చాలు. 5 ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభుకున్న అధికారం తెలుసా? సర్వాధికారం. ఆయన అధికారాన్ని ఉపయోగిస్తే ఈ భూమి మీద ఏ అధికారం కూడా నిలబడలేదు. రాజ్యాలను కదిలించగలిగిన వాడు. అనుకుంటున్నాడు నా చేతికి వచ్చిన ఈ అధికారాన్ని ఇంకెవరు తీసేయలేరు. నాకు వ్యక్తి గుర్తులేదు కానీ అమెరికా దేశాన్ని పాలించడానికి ఒక వ్యక్తి నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను, నా గెలుపుని ఆపడం ఎవడి తరము కాదు అని విర్రవిగాడు. అట్లాగే గెలిచాడు. గెలిచినంటే అనుకున్నాడు, చెప్పాను కదా దేవుడు తరము కోద కాదు నా గెలుపుని ఆపడం, నాకున్న టాలెంట్ అంతది అన్నాడు. రిజల్ట్ వచ్చింది, గెలిచాడని. కానీ ఉదయం ప్రమాణ స్వీకారం చెయ్యక మునిపే ఈ రాత్రి వెర్రోడా నీ ప్రాణం అడిగితే నీ జీవితం ఇంకెక్కడ? ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారమే చెయ్యలేదంట. ఈ భూమి మీద అధికారం ఉంది అనుకుంటున్నారు కానీ అధికారం ఉంది, కానీ సర్వాధికారం యేసే చేతిలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో సర్వాధికారం ఉంది. ఈయన సర్వాధికారియు. మనిషి అనుకుంటున్నాడు నేను ఏదైనా చెయ్యగలను. ఏదైనా చేయడానికి మనిషికి దేవుడు లిమిట్ ఇచ్చాడు. స్థితి మీరిపోతున్నాడు అనుకుంటే దేవుని చేతిలో అధికారం ఉంది.
ఆయన అధికారానికి ఏ వ్యక్తి అయినా శిరస్సు వంచాల్సిందే. సర్వాధికారి అయిన దేవుడు. 1 సర్వ సృష్టికర్త, 2 సర్వ సృష్టికి ఆధారం ఆయనే, 3 సర్వజ్ఞుడు, 4 సర్వాంతర్యామి, 5 సర్వాధికారి అయిన దేవుడు, 6 మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇది ఎవరు? దెయ్యం మాట్లాడుతుంది. దెయ్యము చెబుతుంది యేసుని గురించి. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా. యేసు ఎవరు తెలుసా? సర్వోన్నతుడు. ఉన్నతుడే కాదు, ఉన్నతుడు అంటే ఉన్నతమైన స్థలం. సర్వోన్నతుడు, ఇంకా అంతకు మించి ఉన్నత స్థలము లేదు. ఈరోజు భూమి మీద ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసుక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటారు? దేవుడు అంట ప్రపంచం. ఎందుకంటే ఇక మిగిలిన వారు కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఎవరా దేవుడు? నేను ఎప్పుడు ఈ పేరు వినలేదే. కొన్ని స్థలాల్లో దేవుడుగా పేరుగాంచిన ఆ పేరు మరికొన్ని స్థలాలకు వెళ్తే ఈ పేరేంటి, ఈ పేరు కలిగిన దేవుడి గురించి నేను వినలేదు అన్న మాట ప్రపంచంలో ఏదో ఒక స్థలంలో ఒక దేవుడి గురించి తెలియకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్న ఈ 100 కోట్ల మంది ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్ళి ఏ దేశంలో ఏ ప్రజలను కదిలించి యేసుక్రీస్తు అనే పేరును విన్నామంటే ఆ యేసుక్రీస్తు దేవుడు కదండి అంటారు. ఎందుకంటే ఆ నామం సర్వోన్నతుడైన దేవుడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు దేవుడు సర్వ సృష్టికర్త. యేసుక్రీస్తు దేవుడు సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, ఆధారభూతుడు. యేసుక్రీస్తు దేవుడు సర్వజ్ఞుడు, సర్వము ఎరిగిన దేవుడు. 4 యేసుక్రీస్తు దేవుడు సర్వాంతర్యామి. అందుకే ఈరోజు ప్రపంచంలో ఒకప్పుడు చర్చీలంటే మంచిగా కట్టేవారు. ఇప్పుడు చిన్న చిన్న గదుల్లో కూడా కొద్దిమందితో ఆ ప్రాంతంలో దైవజనుడు ఆరాధించుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ఎవరు? సర్వాంతర్యామి. అది పూరి పాకలో కొంతమంది ప్రజలతో దైవజనుడు ఆరాధింప చేస్తే అక్కడ దేవుడు ఉంటున్నాడు. మేము శ్రీకాకుళంకి వచ్చినప్పుడు శ్రీకాకుళంలో తెప్పల వీధి అనే వీధిలో ఒక పూరి పాక, అది మేము అద్దెకి తీసుకున్నప్పుడు పైన ఆ గడ్డి, ఆ తాటేకులు పూర్తిగా లేవు. ఆ అద్దెకిచ్చినా అని చెప్పింది ఆ జమ్ముతో, దాన్ని ఏమంటారు, తాటేకులు కాకుండా ఇంకొకటి జమ్ము గడ్డితో నేసిన ఇల్లు. ఆ ఇంటి గల ఓనర్ చెప్పారు, ఆ గడ్డి దొరకడం లేదు బాబు, గడ్డి దొరికితే నేస్తాను, మరి నేసిందతో అద్దెకి తీసుకుంటావా? కాదమ్మా, నీ సేవ చేసుకోవాలి, ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి 2 పట్టాలు టార్పాలు కొని లోపల నుంచి ఒకటి పైన ఒకటి సీలింగ్లా కట్టాను. పైనుంచి వర్షం పడితే కింద కారకుండా పైన ఒకటి కట్టాను. లోపల ఆ గడ్డి పీసు పీసుగా రాలిపోతుంది, చీకిపోయిన గడ్డి, అది కింద పడిపోతుంది, తల మీద పడుతుంది, ఆరాధిస్తూ ప్రజల మీద పడుతుంది అని చెప్పి లోపల నుంచి పట్టా కట్టాను. అంతేకాదు ఆ ప్లేస్ ఏంటి తెలుసా? ఫ్రంట్కి దారి లేదు, అక్కడ గేదెలు కడతారు. ఫ్రంట్కి గేదెలు ఉంటాయి, సైడ్కి పందులు ఉంటాయి, వెనక్కి పాములు ఉంటాయి. పాముల పుట్ట ఎన్నిసార్లు పెద్ద పాము, ఇంత పాములండి, 10-15 అడుగుల పాములు మేము చూసాం, మా కళ్ళ ముందు వెళ్తుంటుంది పాము. అంత పెద్ద పాములుండే, అటు పక్క అన్ని పందులు, ఇటు పక్క గేదెలు, మధ్యలో పాక. నేను అనుకున్నా, ఇలాంటి స్థలాల్లో దేవుడు ఉంటాడా? ప్రభువా ఏంటి మా పరిస్థితి అన్నా? దేవుడు అన్నాడు, నేను సర్వాంతర్యామి. నిజం చెప్పనా,
అక్కడ మొట్టమొదటిగా నేను నా భార్య నా పాపతో కూర్చొని ఆరాధిస్తే అక్కడ నుండి ఈ స్థలానికి వచ్చేసరికి అప్పుడు అదే పాకలో దగ్గరగా 100 మంది సభ్యులు సంఘములో దేవుడు ఏర్పరచుకున్నాడు. మంచి మంచి గవర్నమెంట్ అధికారులు సైతం అదే స్థలంలో కూర్చొని ఆరాధించే మార్పును వారిలో అద్భుతాలు చేశాడు దేవుడు. ఆ స్థలమా అనుకున్నాం, కానీ దేవుడు అన్నాడు నేను సర్వాంతర్యామిని. నన్ను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో, ఆయన దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు సిమెంట్ రేఖ బిల్డింగ్ కాదు, ఆత్మతో సత్యముతో ఎవరు ఆరాధిస్తారో, పూర్ణ హృదయంతో దేవునికి చోటు ఎవరిస్తారో అక్కడ ఆయన ఉంటాడు. మన దేవుడు సర్వసృష్టికర్త, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, లాస్ట్గా సర్వోన్నతుడు. ఆయన నామం సర్వోన్నతుడు. ఆయన నామాన్ని ఉన్నతంగా మహిమపరుచుకునేవాడు. ఆయన చెంతకు వచ్చిన వారి ద్వారా ఆయన నామానికి అవమానం రాకుండా తప్పక దీవించే దేవుడు. హల్లెలూయా. దీవించే దేవుడు. నువ్వు ఎవరివైనా చర్చికి వచ్చావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, చెడిపోతే ఎవరికి బాధ తెలుసా? యేసే నామానికి అవమానం. సర్వోన్నతుడైన దేవుడు తప్పక తన నామాన్ని ఉన్నతముగా, సబాష్ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది. ఆ రోజు మమ్మల్ని ఎదిరించి, మా కుటుంబాలను ఎదిరించి ఆ దేవుడే అనుకుని వెళ్ళిపోయావు, కానీ ఈరోజు ఒక సబాష్, ఒక స్థాయికి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను తెచ్చుకున్నావు అని 10 మంది చేత సబాష్ అనిపించుకుని నీకు మంచి పేరు తెచ్చి నీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడే నా దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉండుట గొప్ప భాగ్యం. బైబిల్ చెప్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులం. మనం ఆరాధించే దేవుడు సర్వసృష్టికర్తను, సర్వసృష్టికి ఆధారభూతుడను, సర్వజ్ఞుడను, సర్వాంతర్యామియు, సర్వాధికారియు, సర్వోన్నతుణ్ణి మనం ఆరాధిస్తున్నాం గనక ఆయన నామం ఉన్నతంగా హెచ్చించుకున్న ఆ గొప్ప దేవుడు ఆయన ఆరాధించే నీ పేరును కూడా, నీ ఇంటిని కూడా ఉన్నతంగా దీవిస్తాడు, నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటల ద్వారా మనలను దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించొచ్చిన మా పరలోకపు అద్వితీయ దేవా యేసు స్వామి, నీ మహోన్నతమైన గొప్పతనాన్ని, నిన్ను కలిగి ఉన్న మాకు నీలో ఉన్న ఆధిక్యతను, నిన్ను కలిగి ఉండుట ఉన్న గొప్ప ఆధిక్యతలు నీలో నుండి తెలుసుకోవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం. అయ్యా, ఇంత గొప్ప దేవుడను కలిగి ఉండి ఆరాధించే భాగ్యం ఎన్నుకున్న మమ్మల్ని అందరిని బట్టి వందనాలు. నిజముగా ఏ పాటి వారమయ్యా, ఎంతటి వారమయ్యా, పంది బురదలలో పొర్లుచున్న దానికంటే ఘోరమైన, నీచమైన, పాపీలైన మమ్ములను అయ్యా, పాపపు రోత బ్రతుకుల్లో ఉన్న మా పట్ల నీ ప్రేమను కనపరిచి ఆ పాప రోత జీవితంలో నుంచి నీ రక్తములో కడిగి ఈరోజు నీ బిడ్డగా, నీ కుమారుడు కుమార్తెనుగా జీవింప చేయుచున్న దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. ఇంకా ఉన్నతంగా నీ నామాన్ని మహిమపరచున్నట్లుగా, సర్వోన్నతుడా నీ నామం ఎంత ఉన్నతమైనదో ఇంకా మా జీవితముల ద్వారా, మా కుటుంబముల ద్వారా, మా భవిష్యత్తు ద్వారా, మా బిడ్డల భవిష్యత్తు ద్వారా నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను మెండుగా నిండుగా దీవించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియల అనంత నాశనం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం
సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.